ఆ ఫోన్లు కూడా వింటున్నారు, హీరోలకు హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా వింటున్నారు అన్న ఎలిగేషన్స్ గతంలో వచ్చాయి. ఈవెన్ అప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్లు వింటున్నారు ఎన్నికల టైంలో, బై ఎలక్షన్స్ టైంలో, మునుగోడు ఎన్నికల టైంలో కానీ, లేదంటే అప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల టైంలో కానీ. సో ఈ ఎన్నికల టైంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించినట్టు ఫోన్లు విన్నారు అన్నది ప్రధానంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ నడుస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీని మీద ఖచ్చితంగా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, కేసీఆర్ ఒక మాట అన్నారు ఒకనొక సందర్భంలో ఒక టీవీ చర్చా కార్యక్రమంలో. ఫోన్లు వినడం అనేది సర్వసాధారణంగా నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే గూఢచారి వ్యవస్థ. ఫోన్ ట్యాపింగ్ చేయడం కుట్రపూరితంగా రహస్యాలు వినడం కాదు. గూఢచారి వ్యవస్థ దేశ భద్రతకు సంబంధించి, లేదంటే రాష్ట్ర భద్రతకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈవెన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేసేది కూడా అదే. సో హైదరాబాద్లో ఎట్లాంటి అలజడులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుకుంటున్నారు, దేశ భద్రత కోసం, ప్రజల శాంతి భద్రతల కోసం, లా అండ్ ఆర్డర్ని కాపాడుకోవడం కోసం గూఢచారం చేసే విషయంలో ఆ విధంగా వినడం వేరు. బట్ ఇది అంతకు మించి విన్నారు, భార్యాభర్తల ఫోన్లు కూడా మాట్లాడుకోవడం విన్నారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్. సో ఆ విషయంలోనే ఈ కేసును కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ విచారణ చేస్తుంది. అయితే ఇందులో ఇంతవరకు ఆధారాలు ఏమీ లేవు, ఆధారాలు దొరకలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేశారు, వికారాబాద్ అడవుల్లో డిస్ట్రాయ్ చేశారు, పెన్ డ్రైవ్లు డిస్ట్రాయ్ చేశారు, అట్ సేమ్ టైం హుస్సేన్ సాగర్లో కూడా కొన్ని పడేశారు. అంటే ఏమైనా కానీ టెక్నాలజీ వాడుకొని వాటిని దొరకబట్టేటువంటి సామర్థ్యం ఉంది, ఆ టెక్నాలజీ ఉంది. అట్లాంటి టెక్నికల్ ఎవిడెన్స్లు కూడా ఇప్పటి వరకు లేవు. సో టెక్నికల్ ఎవిడెన్స్ లేవు కాబట్టి వీళ్ళు ఓకల్గా సాక్ష్యాధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారా, సిట్టి ఎట్లాంటి రకంగా విచారణ చేస్తుందనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు అధికారికంగా ప్రెస్ మీట్లు ఏమీ పెట్టలేదు, అధికారికంగా నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి బయట అంటే లోపలికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు ఏమీ లేవు. సో ఈ అంశం మొత్తం కంప్లీట్లీ ఆ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసింది, అందరి ఫోన్లు వింది అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి అలిగేషన్. ఇప్పుడు అందరి ఫోన్లు వినింది, అందులో కవిత కూడా ఉంది, కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆవిడ కూడా స్వయాన వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ కవిత ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని చాలా పెద్ద అస్త్రంగా చూపిస్తూ ఉన్నారు. సో మీ పార్టీ సభ్యురాలు మొన్నటి వరకు సొంత కూతురు, సొంత చెల్లి ఆవిడే మీ పైన ఆరోపణలు చేస్తూ ఉంటే మీరు ఆవిడికి సమాధానం చెప్పండి ముందు అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ, కవిత ఏ కామెంట్ చేసినా అది అధికార పార్టీకి ఒక వెపన్, బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చాలా నష్టం అని చెప్పాలి. ఎందుకంటే కవిత బయటకు వచ్చి ఆరోపణలు చేసింది ఎవరి మీద, హరీష్ రావు మీద. సో ఇప్పుడు హరీష్ రావు విచారణ తర్వాత కూడా ఆమె హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరోవరు కవిత నా భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది, నా భర్త ఫోన్ కూడా విన్నారని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేస్తోంది. సో కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు అది అనూహ్యంగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇవి అధికార పార్టీకి ఆయుధంగా మారుతున్నాయి. కన్నబిడ్డే బయటకు వచ్చేసి మీ గురించి మాట్లాడుతుందని చెప్పేసి. సో ఇదే విషయంలో హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు నిజానికి కవిత కొంత ఇబ్బందుల్లో పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే తన భర్త ఫోన్ విన్నారు, ఫోన్ ట్యాప్ అయిందని కవిత ఒకవేళ చెప్తే కనుక హరీష్ రావును సాక్షిగా తీసుకుంటే, హరీష్ రావు స్టేట్మెంట్ ఒకవేళ రికార్డ్ చేసుకుంటే నిందితుడిగా హరీష్ రావు ఉండేటువంటి అవకాశం ఉండదు, నిందితుడిగా అప్పుడు కేటీఆర్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున కేటీఆర్ను కూడా సాక్షిగానే తీసుకుంటే హరీష్ రావే ట్యాప్ చేయించారు అని ఒకవేళ క్రియేట్ చేసి హరీష్ రావునే నిందితుని చేస్తే కనుక అసలు హోంశాఖకు హరీష్ రావుకు సంబంధం లేదు. హరీష్ రావు అంతకుముందు ఆర్థిక శాఖ చూశారు మొదటిసారి ప్రభుత్వంలో, ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వంలో ఆయన ఇరిగేషన్ శాఖను చూడడం జరిగింది. సో ఎక్కడ కూడా ఫోన్ సంబంధించి హోంశాఖకు సంబంధించి టెక్నికల్కి సంబంధించినటువంటి శాఖలు హరీష్ రావు కాదు. ఒకవేళ హరీష్ రావునే నిందితుడిగా చేరిస్తే కనుక ఖచ్చితంగా హరీష్ రావు మీద కుట్ర చేస్తుండ్రు, హరీష్ రావు మీద జరిగినటువంటి కుట్ర కోణంగా ఇది కనిపించవచ్చు. బట్ కేటీఆర్ విషయంలో గనక ఈ నోటీసులు వస్తే అందులో సెక్షన్స్ ఏవి ఉన్నాయో తెలిస్తే గనక రేపొద్దున కవిత తన ఫోన్ ట్యాప్ చేసింది ఇండైరెక్ట్గా కేటీఆర్ అని చెప్పి ఒప్పుకోక తప్పనిసరైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తన శత్రువు రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అయినా కానీ ఇక్కడ హరీష్ రావు సేఫ్ సైడ్ ఇస్తారు, కేటీఆర్ నిందితుడు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కేటీఆర్ని తన మాటలన్నీ కూడా కేటీఆర్కే వర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అది కేటీఆర్ వరకే అవుతుందా, మరి కేసీఆర్ వరకే వెళ్తుందా? కవిత టార్గెట్ ఓన్లీ హరీష్ రావు, నాట్ కేసీఆర్, నాట్ కేటీఆర్. సో హరీష్ రావునే టార్గెట్ చేసింది. హరీష్ రావు వల్లే కేసీఆర్కు మరకలు, హరీష్ రావు వల్లే పార్టీ డిస్టర్బ్ అయింది, హరీష్ రావు వల్లే తనను ఓడించడానికి హరీష్ రావు డబ్బులు పంపించారు, ఎమ్మెల్యేలకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, 90 లక్షలు 60 లక్షలు ఎంతో ఫిగర్ ఆమె చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా హరీష్ రావు ఇందులో సేఫ్ జోన్లోకి వెళ్తారు, కేటీఆర్ రేపొద్దున దీంట్లో టార్గెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్
ఏం తేల్చబోతున్నారు? ఈ సిట్ విచారణ ఎక్కడ వరకు పోతుంది? వీళ్ళు కూడా లీగల్గా ముందుకెళ్తారు, వీళ్ళు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పటికే సుప్రీంకోర్టు హరీష్ రావు ప్రైవేట్ కేసు విషయం, సెక్రటరీ కేసు విషయంలో దాన్ని కొట్టిపారేసి హరీష్ రావుకి సంబంధం లేదని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో